మీరు జగన్ అని చెప్పే పచ్చి అబద్ధాల్లో మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి, మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజున సారా వ్యాపారిగా తయారైపోయాడు. ఆ కల్తీ మందు తాగేసి నరాల బలహీనతతోటి ప్యాన్క్రియాటిక్ డిసీజెస్, లివర్ డిసీజెస్. ఎందుకంటే దీనికి 5 సార్లు శుద్ధి చేయాల్సిన మద్యపానాన్ని కేవలం 2 సార్లకే పరిమితం చేసి ఎక్కువ 2,000 లీటర్లు చేసే చోట 6,000 లీటర్లు అవుట్పుట్ తీసేటప్పటికి క్వాలిటీ పోయి ఈ రోజున మొత్తం ఆ మనకి ఆరోగ్యాలు పాడైపోతా ఉన్నాయి. ఈ వ్యక్తి కల్తీ మందు చేసి మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఈ రోజున డబ్బులు సంపాదించి ఆ డబ్బుతోటి ఈ రోజున మీ అందరికీ ఓట్లు కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మీరు దయచేసి దీన్ని ఆలోచించండి. ఆడపడుచుల పసుపు కుంకాలు తీసేస్తున్నాడు జగన్ కల్తీ మందు పెట్టేసి. దీనిని మీరు చాలా చాలా తన్ని తగలేయండి వైసీపీ నాయకులు చెప్తున్నాను. దయచేసి మీరు బాధ్యత తీసుకోండి.